రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ మహిళలు రాజకీయాలు. మరి మహిళలు రాజకీయంలో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నారు, అదేవిధంగా చట్టసభల్లో వారికి సంబంధించిన స్థానం ఎంత, అదేవిధంగా మరి చట్టసభలలో ఆ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లులలో ఆ యొక్క రాజకీయ వేత్తలుగా ఎదిగిన చట్టసభలకు చేరిన తర్వాత వారి యొక్క పాత్ర ఎంతవరకు అక్కడ నిర్వర్తిస్తున్నారు అన్న అంశాలను, అదేవిధంగా మనతో పాటు చర్చించేందుకు డాక్టర్ ప్రియాంక గారు, వీరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఉప్పల్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. ముందుగా వీరిని స్కైప్లో ఇన్వైట్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ది షో. రైట్, ఈరోజు మనం మహిళలు రాజకీయాలు అనే అంశం మీద మనం చర్చించుకుంటున్నాం మేడం. ముఖ్యంగా మరి మహిళలు ఒకప్పుడు ఒక నానుడి ఉండేది. సో గతంలో అంటే మనువాద స్మృతులుగా అనుకున్న చందాన వంటింటి కుందేలుగా మహిళ ఉండేది అన్న ఒక వాదం కూడా గతంలో ఉంది. కానీ ఇప్పుడు ఆమె అన్ని రంగాలలో అందిన కాడుకు మేము ఉన్నాం, మా వాటా మా కోటా కావాలంటూ కూడా, మరి ఆకాశంలో సగం కావాలంటూ కూడా, అన్ని రంగాలలో మా మహిళలు ముందుకు రావాలంటూ కూడా మరి చెబుతున్న రోజులు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మహిళలు రాజకీయాలు అనే అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ముందుగా నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ స్పెషల్ డిస్కషన్. సో మహిళలు రాజకీయాలు అంటే యాక్చువల్లీ మహిళలు చాలా తక్కువ అండి రాజకీయాల్లో. ఇప్పుడు మన తెలంగాణ ఎమ్మెల్యేస్ చూసుకుంటే 119 ఎమ్మెల్యేస్లో కేవలం 6 మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు. అందులో 3 కూడా మహిళ, అంటే జస్ట్ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ 3 మహిళల్ని ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు కాంగ్రెస్ నుంచి అట్లా ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీ తీసుకుంటే కూడా 3 ఉన్నారు మహిళలు. సో ఓవరాల్ గా మహిళా పర్సంటేజ్ చూసుకుంటే చాలా చాలా తక్కువ అండి. నాట్ ఈవెన్ 1% ఇన్ ది తెలంగాణ అసెంబ్లీ. సో మహిళలు ఒక కూరలో కరివేపాకు లాగా తీసి పడేస్తుంది గవర్నమెంట్. మహిళలను అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి పెన్షన్ అన్నారు, ఆడవాళ్ళకి ఒంటరి మహిళలకి పెన్షన్ అన్నారు, ముసలి వయసులో ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నారు. కానీ అది కూడా ఎంత మందికి వస్తుంది? వాళ్ళ పెట్టే కండిషన్స్, రూల్స్, ఇప్పుడు ఒంటరి మహిళ అయితే వాళ్ళు విడాకులు ప్రొడ్యూస్ చేయాలని, లేకపోతే పెళ్లి కాలేదని ప్రొడ్యూస్ చేయాలనేసి ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. సో మహిళా సమస్యల గురించి పోరాడడానికి ఒక మహిళా లీడర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా లీడర్ కింద పనిచేసే వాళ్ళు తప్పితే మహిళల కోసం స్పెషల్ గా గలమెత్తి మాట్లాడే మహిళలు అయితే కాదు. రైట్, ఇప్పుడు చెప్పండి ప్రియాంక గారు, మరి ముఖ్యంగా మహిళ అంటే ఇప్పుడు మహిళ అంటే ఒక మగ మనిషి వెనక ఉండే మనిషి అని ఒక నానుడు కూడా తాజాగా వినిపిస్తోంది. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా భార్యని గెలిపించుకున్న తర్వాత భర్తే రాజకీయాల్లో చైతన్యవంతంగా ఉండి అన్ని కార్యకలాపాలను ఆయనే అక్కడ నిర్వర్తిస్తూ కేవలం ఒక బొమ్మగా మాత్రమే రాజకీయాల్లో నిలబెడుతున్నారు అంటూ ఒక వాదన వినపడుతోంది. ఏమంటారు? ఇప్పుడు మనం హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీసుకోండి. హైదరాబాద్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకుంటే 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినా కూడా అది ఎలా అవుతుందంటే భర్త తరఫున భార్య నించోవడం, తండ్రి తరఫున కూతురు నించోవడం, అట్లా ఫ్యామిలీలో ఇంకా వేరే వాళ్ళకి వెళ్లకుండా వేరే ఇతర స్వతహాగా లీడర్స్ లాగా ఎదిగిన మహిళలకు వెళ్ళకుండా, ప్రియాంక గారు అంటే ఒక ప్రత్యామ్నాయ వస్తువుగా, ప్రత్యామ్నాయ ఒక మనిషిగా చూడటం జరుగుతుంది. కానీ రాజకీయంలో ఆమెకంటూ ఈమె నిలబడాలి, ఈమె నిలబెట్టాలి అన్న తపన మరి నేటి సమాజంలో లేదు. మీరేమంటారు? లేదండి, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. భర్త తరఫున వచ్చిన భార్యకు ఎక్కడ పవర్స్ ఉండట్లేదు. కనీసం తన అఫీషియల్ గా జరిగే ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా భర్తను పంపించడం జరుగుతుంది. కేవలం నామ మాత్రం వరకే ఆవిడ ఒక కోఆపరేటర్ లాగా అలా చలామణి అవుతుంది తప్పితే అధికారం అంతా భర్త చేతిలో ఉంటుంది. కేవలం సంతకాలు పెట్టించుకోవడం ఈవిడ చేతిలో ఉంటుంది తప్పితే మిగతా వర్క్ చూసుకోవడము, మిగతా మీటింగ్స్ అటెండ్ అవ్వడం, అసలు జిహెచ్ఎంసీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం అవన్నీ కూడా వాళ్ళ భర్తలు చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ స్వతహాగా మహిళలు ఎదిగిన మహిళలకు ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అనేసి బాగా డబ్బున్న వాళ్ళకి, బాగా పవర్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో స్వతహాగా మహిళా లీడర్షిప్ అనేది బయటికి రావట్లేదు. ఇప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్ 50% ఇచ్చినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, చిన్న కార్పొరేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఇచ్చినా కూడా దాంట్లో పెద్ద ఉపయోగం లేకుండా పోతుంది. వాళ్ళ భర్తలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రులే రాజ్యం వెళ్తున్నారు.
చాలా సందర్భాల్లో పేపర్‌లో కూడా వచ్చింది ఆ విషయం. ఇంకొక విషయం ప్రియాంక సో గారు, మరి ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన మహిళలు ఏదో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన సంఖ్య మాత్రమే, అంకెల్లో మాత్రమే ఉండగలుగుతున్నారు. ఒక సినిమామో బండారు నాయకే గానీ, ఒక మరి ఇందిరాగాంధీ గారు గానీ, లేకపోతే ఒక బెనర్జీ భుట్టో కానీ, లేకపోతే ఒక మమతా బెనర్జీ కానీ, ఒకరో ఇద్దరో మాత్రమే లెక్కల్లో మాత్రమే మిగులుతున్నారు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఆక్యుపై చేయలేకపోతున్నారు. రాజకీయ స్వేచ్ఛను ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నది మరొక వాదన. మీరేమంటారు? అది కేవలం తండ్రి తరఫున కూతురు ఇందిరాగాంధీని చూసుకుంటే తండ్రి తర్వాత కూతురొచ్చింది. హ్మ్. అలాగే జయలలితని చూసుకుంటే ఆఫ్‌కోర్స్ తను ఆ సినిమా యాక్టర్ ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ చాలా గొడవలయి మళ్ళీ సెపరేట్ పార్టీ పెట్టుకొని మరీ చాలా కష్టపడి తను అధికారంలోకొచ్చింది. హ్మ్. మిగతా ఎక్కువ శాతం ఎలక్ట్ అయిన లీడర్స్ కూడా వారసత్వంగా ఎలక్ట్ అయిన లీడర్సే కానీ స్వతహాగా వాళ్ళు ఆహ్, పార్టీ పెట్టి వాళ్ళు పోరాడి వాళ్ళు గెలిచిన లీడర్స్ కాదు. ఒక మమతా బెనర్జీ తప్పితే మిగతా వాళ్ళంతా తండ్రి చాటు కూతుర్లు అలా వచ్చి అలా ఎదిగిన వాళ్ళే కనిపిస్తారు. ఒక సుష్మా స్వరాజ్, ఒక మమతా బెనర్జీ ఆహ్, అలాంటి వాళ్ళు చూసుకుంటే మరి శ్రీలంక ప్రధానమంత్రి గూడా ఆవిడ గూడా వాళ్ళ ఫాదర్ తరఫున ఆమొచ్చి ఆవిడ ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. హ్మ్. సో, ఇంకా హసీనా కూడా బంగ్లాదేశ్‌లో గూడా చూస్తే హ్మ్. అక్కడ గూడా తన వారసత్వంగా వచ్చింది హ్మ్. తను కూడా. హ్మ్. సో, ప్రధానమైన పాత్రల్లో వచ్చిన వాళ్ళు కూడా వారసత్వంగా వచ్చిన వాళ్ళే తప్పితే స్వతహాగా ఎదిగిన వాళ్ళైతే కాదు. హ్మ్. సో, స్వతహాగా ఎదిగిన మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. స్వతహాగా వాళ్ళు లీడర్‌షిప్ స్కిల్స్ ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేస్తేనే మహిళలకి మంచి జరుగుతుంది. అంటే ఒకటి ఇక్కడ ప్రియాంక మహిళలకు గారు, ఎవరో రావాలి, ఎవరో వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అన్న భావన కాకుండా, ఆ భావనను పక్కన పెట్టి మరి స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా రాజకీయాలలో కానీ అన్ని రంగాలలో కానీ రాణించాలి అన్న కోణంలో మహిళలు ఎప్పుడు ఆలోచిస్తారంటారు? ఇప్పుడు నేనున్నానండి. నేను స్వతహాగా ఎదిగిన లీడర్‌నే. నాకెవరు సపోర్ట్ లేదు. హ్మ్. నేను స్వతహాగా నేనే ఎదిగాను. నేనొక డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని. నేనొక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే నేనొక కంటెస్టెడ్ ఎమ్మెల్యేని. హ్మ్. సో, నన్ను చూసుకుంటే నేను స్వతహాగా ఎదిగాను. బట్ ప్రధానమైన పార్టీస్ అక్కడికి వెళ్తే గనక వాళ్ళలో అట్లాంటివేమీ చూడరు. వాళ్ళు కేవలం వాళ్ళ ఎనకాల డబ్బుందా? వాళ్ళ ఎనకాల ఓకే. ఇంతకుముందు గెలిచిన లీడరా? వాళ్ళకి పవర్ ఉందా అని చూస్తారు తప్పితే స్వతహాగా ఎదిగిన లీడర్స్‌కి ఎంకరేజ్‌మెంట్ అనేది ఇవ్వట్లేదు. రైట్. ఐదర్ ఇప్పుడు టీఆర్ఎస్ మీరు అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీరు ఇప్పుడు లీడింగ్‌లో ఉన్నారని చెప్తున్నారు. మీకు మీ ఇంట్లో లభించిన మీ యొక్క హెల్ప్ ఎలా ఉందంటారు కుటుంబం నుంచి? ముఖ్యంగా అక్కడి నుంచి వద్దాం. సో, స్వతహాగా మా హస్బెండ్ కానీ, మా అత్తమామలు కానీ నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. నా లీడర్‌షిప్ స్కిల్స్‌ని వాళ్ళైతే డిస్కరేజ్ ఏం చేయలేదు. ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి వీలైనంత తోచినంత సహాయం అయితే చేశారు. హ్మ్. బట్ మెయిన్‌గా ప్రచారం నేను, మా మదర్ కానీ అట్లా మేము చేసుకున్నాము. మా హస్బెండ్ వీకెండ్స్‌లో వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు నేను ఓకే. ఐ యామ్ అన్ ఎక్సెప్షనల్ బికాజ్ మా హస్బెండ్, మా అత్తమామలు ఒప్పుకున్నారు కాబట్టి నేను రాగలిగాను. బట్ ఇలా ఎన్ని కుటుంబాల్లో జరుగుతుంది. హ్మ్. అదొక విషయము. ఇంకోటి అసలు ఎటువంటి అనుభవం లేకుండా డైరెక్ట్‌గా కిచెన్ నుంచి తీసుకెళ్ళి అంటే డైరెక్ట్‌గా కిచెన్‌లో వాళ్ళు వంట చేసే మహిళల్ని తీసుకొచ్చి ఈ ఎలక్షన్ గ్రౌండ్‌లో నించోబెడుతున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ది రిజర్వేషన్. హ్మ్. అది కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు. డైరెక్ట్‌గా వాళ్ళని ఎటువంటి అనుభవం లేని వాళ్ళని డైరెక్ట్‌గా తీసుకొచ్చి హ్మ్. ఎలక్షన్స్‌లో నించోబెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? హ్మ్. అండ్ అలాంటి వాళ్ళకి పార్టీ ఎందుకు టికెట్ ఇస్తుంది? హ్మ్. ఇప్పుడు మమ్మల్ని టికెట్ ఇవ్వాలంటే నానా క్వెషన్స్ అడుగుతారు. మీకెంతమంది సపోర్ట్ ఉంది? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరెంత ఖర్చు పెడతారు? ఇవన్నీ క్వెషన్స్ అడుగుతారు. మరి ఒంటింటి కుందేల్ని తీసుకొచ్చి హ్మ్. బయట రోడ్ మీద ఎలక్షన్స్‌లో నించోబెడితే వాళ్ళసలు మాట్లాడడానికే రాదు. మీరు చూసారు దుబ్బాకలో హ్మ్. భర్త చనిపోయారని భార్యకి టికెట్ ఇస్తే ఆవిడ కనీసం మాట్లాడలేకపోతుంది. హ్మ్. సో, ప్రజలేమనుకున్నారు పెత్తనం అనేది ఆమె చేతిలో ఉండదు. మళ్ళీ హరీష్ రావు చేతికెళ్ళిపోతుందనేసి ఆమెకు ఓటేయలేదు. సో, హ్మ్. ప్రజలు కూడా గుర్తించాలి. అలాంటి వాళ్ళని గుర్తించి, అలాంటి వాళ్ళు మనకు పని చేయరు, మనకు సరిపోరు అనేసి వాళ్ళని ఓడించాలి. లేకపోతే అలాంటి వాళ్ళకి ఓటేసిన అధికారం వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. రైట్. సో, ఇంకొక ప్రజలు విషయం కూడా ప్రియాంక గారు, ముఖ్యంగా ఒక ఆడపిల్ల జన్మించిందంటే ఆడపిల్ల ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు అనే కోణంలో మరి తల్లిదండ్రులు కానీ సమాజం కానీ చూస్తోంది. ఇందులో భాగంగా చదివించిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తే ఒక పనైపోతుంది అంటూ కూడా తమ యొక్క గుండెల మీద ఉండే బరువుగా భావిస్తూ మరి ఆడమనిషిని అంటే మహిళకు మళ్ళీ పెళ్లి చేసి ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో పంపడం జరుగుతోంది. కానీ ఒక రాజకీయ రంగంలోకి వెళ్ళండి, లేకపోతే ఒక సామాజిక రంగంలోకి వెళ్ళండి అంటూ చెప్పే సమాజం కానీ మరి ధైర్యం చెప్పే ఆ యొక్క తల్లిదండ్రులు కానీ కరువవుతున్నారు. మీరేమంటారు?
యాక్చువల్లీ మహిళకి పెళ్లి అనేది 18 ఏళ్ళు, మహా అయితే 20, 22, 24, 25 లోపే అయిపోతుంది పెళ్లిలు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చదువు కంప్లీట్ అయిపోవడం, పెళ్లిళ్ళు అయిపోవడం. సో, అక్కడి వరకు వాళ్ళు చదువుకుంటారు. చదువు తర్వాత దానికి పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. సో, ఎక్కడ బాధ్యత ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ అత్తమామలు, వాళ్ళ మెట్టింటి వాళ్ళ దగ్గరే బాధ్యత ఎక్కువ ఉంది. పుట్టింటి వాళ్ళ దగ్గర బాధ్యత ఎక్కువ లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. హ్మ్. సో, మెట్టింటి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలాగున్నాయి, వాళ్ళు ఎంకరేజ్ చేయగలుగుతారా లేదా అనేది అంతా మెట్టింటి వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు పుట్టింటి ఇంకొక విషయం వాళ్ళకంటే. ప్రియాంక గారు, మరి పుట్టడం అన్నది ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి కానీ మళ్ళీ చనిపోయేంత వరకు మహిళ ఇతరుల యొక్క ఆశ్రయంలో, ఇతరుల యొక్క భద్రతలో, ఇతరుల యొక్క చేతల్లో కానీ, చేతుల్లో కానీ, వారి యొక్క మాటల్లో కానీ బ్రతకడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఒక బిడ్డగా జన్మించినప్పుడు తల్లిదండ్రులకు కూతురుగా ఉంటుంది. అటు తర్వాత మళ్ళీ విద్యార్థిగా అంటే విద్యార్థినిగా మారుతుంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ భార్యగా మారుతుంది. మళ్ళీ పెళ్ళైన తర్వాత పిల్లలకి మళ్ళీ తల్లిగా మారుతుంది. మళ్ళీ ఒక గృహిణిగా ఇవన్నీ ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఒకరి చలువున, ఒకరి పంచన, ఒకరి యొక్క భద్రత రక్షణ వలయంలో మాత్రమే బ్రతకడానికి ఆమె ఆ విధంగా అక్కడ ఉన్నట్టుగా ఒక వాదన వినిపిస్తోంది. ఇక ఈ రకంగా ఉంటే రాజకీయంలో ఏ విధంగా ముందుకెళ్తారంటారు? సో, ఇప్పటికీ మహిళ అలానే బ్రతుకుతుందండి. ఇప్పటికి సిట్యుయేషన్ పెద్దగా మారలేదు. అఫ్‌కోర్స్ పోయిన జనరేషన్‌లో మహిళలు చదువుకున్న వాళ్ళు తక్కువ. హ్మ్. మా అమ్మ వాళ్ళ జనరేషన్‌లో కంపేర్ చేస్తే, ఇప్పుడు నా జనరేషన్‌లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి సోషల్ అవేర్‌నెస్ ఎక్కువ. హ్మ్. అందుకే చదువుకున్న వాళ్ళు కూడా భర్త ఇగోయిజంని, భర్త సాడిజంని భరించలేక విడాకులు తీసుకుంటున్న మహిళలు కూడా ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే. హ్మ్. సో, చదువుకున్న వాళ్ళకి జ్ఞానం వచ్చింది. చదువుకున్న వాళ్ళకి ఆ పోరాటం వచ్చింది. చదువుకున్న వాళ్ళకి ఆ తెలివితేటలు అన్నీ వచ్చాయి. మేము ఇండిపెండెంట్‌గా గూడా బతకగలుగుతాము. మాకు ఏ సపోర్ట్ లేకున్నా గూడా మేము బతకగలుగుతాం అనేసి వాళ్ళకి ఆత్మవిశ్వాసం వచ్చింది గాబట్టే ఇప్పుడు విడాకులనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. హ్మ్. సో, మహిళ అనేది ఎదుగుతుంది. చదువు వల్ల తనకు కాళ్ళ మీద నిల్చోబడుతుంది. తను ఉద్యోగం చేయగలుగుతుంది. ఇటు పిల్లల్ని చూసుకోగలుగుతుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా భర్త ఎప్పుడైనా ఈమెని అణచివేయాలని చూసినా, ఈమెని డామినేట్ చేయాలని చూసినా, ఇగో ప్రదర్శించినా కూడా సహించే విధంగా అయితే మహిళలైతే లేరు. మార్పు చాలా వరకొచ్చింది. అండ్ అమెరికాలో లాగా సిట్యుయేషన్ అయిపోతుంది ఫ్యూచర్‌లో ఇండియాలో గూడా అనేసి నాకనిపిస్తుంది. సో, మహిళ అనేది చాలా డెవలప్ అయింది. లాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ తీసుకుంటేనే చాలా డిఫరెంట్‌గా గ్రోత్ లెవెల్ అంటే రైట్. చాలా 50% అండ్ అబోవ్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళా ఉద్యోగులున్నారు. టీచర్స్ చూడండి, డాక్టర్స్ చూడండి. ఎక్కడ చూసినా మహిళా ఉద్యోగులున్నారు. మహిళా ఎంప్లాయ్‌మెంట్ అనేది 50% పెరిగిపోయింది మహిళా ఎంప్లాయ్‌మెంట్. ప్రియాంక గారు మరొకసారి స్పందించండి. మరి మొత్తానికి రాజకీయంగా ఒక మహిళ ముందుకు వెళ్ళాలి అంటే మరి ఏం కోరుకుంటుందంటారు? ఇన్ సొసైటీలో, సమాజంలో మార్పు రావాలండి. రాజకీయ పార్టీస్‌లో గూడా మార్పు రావాలి. మహిళ ఏం చేయగలదు? మహిళని ఈవెన్ లీడర్స్‌గా ఉన్నప్పుడు, ఈవెన్ ఒక గ్రూప్‌లో ఒక లీడర్‌గా, లేకపోతే ఒక కమ్యూనిటీలో, ఒక అసోసియేషన్ పరంగా, ఒక లీడర్‌షిప్ లెవెల్‌లో ఉన్న మహిళల్ని డెఫినెట్‌గా ఈ అధికారంలో ఉన్న పార్టీస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీస్ కానీ ఎంకరేజ్ చేయాలి. కేవలం డబ్బుందా? బ్యాక్‌గ్రౌండ్ ఉందా? ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? ఆ బేసిస్‌లోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్‌ని. బట్ అది తప్పు. బికాజ్ లీడర్స్ అనేది ఎప్పుడు ఒకటే ఫ్యామిలీలో పుట్టరు. ఒకటే బ్యాక్‌గ్రౌండ్‌లో పుట్టరు. సో, లీడర్స్ అనేది సమాజంలో ఉంటారు. వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళని ఎన్నుకొని సరైన ప్లాట్‌ఫార్మ్ వాళ్ళకిస్తే వాళ్ళు చాలా అద్భుతాలు సృష్టిస్తారు. సో, ఇలాంటి మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీస్ ఉన్నాయో ఇలాంటి పార్టీస్ కూడా మైండ్ సెట్ మార్చుకొని బాగా సమాజం కోసం కృషి చేసే మహిళల్ని, సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చిన మహిళల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకా చాలా వాళ్ళు చేస్తారు. అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సో, అలా ఎంకరేజ్ చేయమని నేను అన్ని పార్టీస్‌ని కోరుకుంటున్నాను. అలాగే ప్రియాంక గారు, మరి రాజకీయం అంటే అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలిసిన విషయమే. ఎత్తులు, పై ఎత్తులుంటాయి, ఎత్తుగడలుంటాయి, మరి చిత్తు చేసే అంశాలు ఉంటాయి. అదేవిధంగా మరి ఎంతో మానసిక వ్యధన ఉంటాయి. అదేవిధంగా మరి అవతల ప్రతిపక్షాల వారికి కూడా సమాధానం చెప్పగలిగిన ధీశాలుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ నేటి మహిళలకు ఉన్నాయంటారా? మీ యొక్క అభిప్రాయం? ఆ! ఉన్నాయండి. డెఫినెట్‌గా ఉన్నాయి. ఇప్పుడు జయలలిత గారిని తీసుకోండి. షీ ఈస్ ఎ డేర్ డెవిల్ అన్నమాట. జయలలిత గారిని ఎదుర్కోవడం సామాన్యమైన మహిళలకి, సామాన్యమైన లీడర్స్‌కి వాళ్ళ వాళ్ళ వల్ల కాదు. జయలలిత ఈస్ ఎ బ్రాండ్. ఆమె అమ్మ అనే ఒక బ్రాండ్ సృష్టించింది చెన్నైలో. అండ్ ఎవరొచ్చినా ఆమె కాళ్ళ కింద మొక్కి వెళ్ళే వాళ్ళే తప్పితే ఆమెను ఎదురుగా నుంచొని, ఎదురుంగా ధైర్యంగా
నిలబడి తిట్టే వాళ్ళు ఎవరు లేరు. జయలలిత చూసుకుంటే షీఈ్ అ లేడీ టైగర్. సో అదనమాట. సో ఇప్పుడు మమతా బెనర్జీ కోల్కతాలో మమతా బెనర్జీ చూసుకుంటే ఆవిడ కూడా షీఈ్ అ లేడీ టైగరే. ఆవిడ చాలా లీడర్షిప్, చాలా పవర్ఫుల్ లీడర్. తను స్వతహాగా ఎదిగిన లీడర్, ఎవరి అండదండలతో ఎదగలేదు. కేవలం ప్రజా సపోర్ట్, ప్రజల నుంచే ఎదిగిన ఒక లీడర్, నిజమైన లీడర్. సో తన్ని కూడా ఎదుర్కోవడానికి అందరికి వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అండ్ తను రిపీటెడ్ గా గెలిచింది. ఫస్ట్ టైం గెలిచింది, సెకండ్ టైం కూడా గెలిచింది. రేపు థర్డ్ టైం కూడా గెలుస్తుందో లేదో తెలీదు. బట్ అలాంటి లీడర్స్ ఉన్నారు. ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఆవిడ ఉంది. అఫ్ కోర్స్ వారసత్వంగా వచ్చింది. ఆవిడ పేరు ఏదో ఉంది. సో ఆవిడ కూడా షీఈ్ ఆల్సో వెరీ గుడ్ లీడర్. తను కూడా బీజేపీ గవర్నమెంట్ ని చాలా విషయాల్లో ఎదిరించడం జరిగింది. ఫారూఖీ మక్తి. సో నెక్స్ట్ ఇప్పుడు రాజస్థాన్ లో కూడా వసుంధర రాజే సీఎం గా అవడం జరిగింది. సో ఆవిడ కూడా పవర్ఫుల్ లేడీ. తను ఉన్నంత కాలం మంచిగా లీడ్ చేసింది, చాలా మంచిగా డెవలప్మెంట్ తీసుకొచ్చింది. అండ్ ప్రధానమంత్రి గారు కూడా ఆవిడకి సీఎం పదవి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్ట్రాంగ్ మహిళలు ఉన్నారు. అండ్ మహిళ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా మొండిగా ఉంటుంది. తను చేయాలనుకున్న పని చేస్తుంది ఖచ్చితంగా. అండ్ మహిళ చాలా సిస్టమాటిక్ గా ఉంటుంది. అలా లూజ్ గా వాగ్దానాలు ఇవ్వడం కానీ అలాంటివి చెయ్యదు. మహిళ చేయగలిగే పనులే చేస్తుంది కానీ చెయ్యలేని పనులు చేస్తా అని ఎప్పుడు చెప్పదు. వీళ్ళ హిస్టరీ తీసుకుంటే గనక మనకు తెలుస్తుంది ఆ విషయం. సో ఎప్పుడు వాళ్ళు చేయగలిగే పనులు చెప్తారు అండ్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చాలా ఖచ్చితంగా ఉంటారు. రైట్. అంటే ప్రియాంక గారు, మరి ఇది అంటే పురుషాధిక్య ప్రపంచంగా చెప్పబడుతోంది, పురుషాధిక్య సమాజంగా చెప్పబడుతోంది. నేను చెప్పట్లేదు, ఉన్న విషయం అంటూ బయట నుంచి మనకు వినిపిస్తున్న మాట. అయితే ఈ పురుషాధిక్య సమాజంలో మరి మహిళలు రాజకీయంలో ముందుకు వెళ్ళాలంటే, రాణించాలంటే మరి ఏం చేయాలంటారు? మీ యొక్క సూచనలు. సో పురుషాధిక్యం అనేది మొదటి నుంచి ఉంది. పురుషాధిక్యం కల్చర్, మన కల్చరే అలాంటిది. ఫస్ట్ అగ్ర కులాలు, బీద కులాలు అదొకటి ఉంది. మళ్ళీ పురుషాధిక్యం అనేది ఆ మనుస్మృతి ఆ టైం నుంచే ఉంది పురుషాధిక్యం. బట్ ఇప్పుడు మార్పు వచ్చింది. అందరూ మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, స్వతహాగా థింక్ చేస్తున్నారు. అండ్ ఎవరి కింద డిపెండ్ అవ్వట్లేదు. ఎవరి కింద ఒకే భర్త అడుగు జాడల్లోనే నడిచేలాగా ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు స్వతహాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే కొంతమంది మహిళలు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, అంటే రాజకీయంలోకి రాకముందు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొన్ని కుటుంబపరమైన త్యాగాలను కూడా చేసి ఉన్నారు. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే కుటుంబ త్యాగం అంటే మీకు తెలిసిన విషయమే కదా. ఎస్. ఒక మహిళ బయటికి రావాలంటే తన పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి, తనకు వంట చేసి పెట్టే వాళ్ళు ఉండాలి. సో ఇవన్నీ కొన్ని తనకి ప్రాబ్లమ్స్ అండి. సో ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్ గా అవసరం. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఏ మహిళ కూడా బయటికి రాదు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అత్త మామల సపోర్ట్ కానీ, అమ్మ నాన్నల సపోర్ట్ ఉండాలి, పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. సో ఇలాంటి సపోర్ట్ ఉంటే గనక, హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంటే గనక మహిళ డెఫినెట్ గా బయటకు వస్తుంది, సమాజానికి టైం స్పెండ్ చేస్తుంది అండ్ తను ఒక మంచి లీడర్ అవుతుంది. సో ఫ్యామిలీ అందరూ కలిసి వస్తే కనుక మహిళ విల్ బి అ వెరీ గుడ్ లీడర్ అండి. అండ్ ఇటు అధికార పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, వాళ్ళు కూడా మహిళల టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కేవలం భర్త చాటు భార్యలని, తండ్రి చాటు పిల్లలకి మాత్రమే అవకాశం ఇవ్వకుండా స్వతహాగా లీడర్స్ అయిన మహిళలకి అవకాశం ఇస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. అలాంటి మార్పు తీసుకొని రావాలి. అండ్ స్నేహ టీవీ కూడా అందుకు కృషి చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అంటే మరొక వాదన కూడా ఉంది ప్రియాంక గారు, బయట వినిపిస్తున్న వాదన, ఇది పురుషాధిక్య సమాజం నుంచి వచ్చిన వాదన అనుకుంటే మరి ఆ యొక్క ప్రశ్న కూడా ఏంటంటే, మరి ఒక మహిళ అనే వారు ఎవరైతే ఉన్నారో రాజకీయంలో పావులుగానే ఉపయోగించబడుతున్నారు అన్నది ఒక కోణం. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అవునండి. ఇప్పుడు జస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం అంతే మహిళలకి. అదేదో ఇప్పుడు కావాలంటే 33% కేసీఆర్ గారు సపోర్ట్ చేసి అది పార్లమెంట్ కి పంపించడం కాదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు 33% ఇక్కడ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి చూపియండి మీరు మహిళలకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. పుట్టి మీకు అనవసరమైన కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీరు ఎందుకు ఇవ్వట్లేదు? సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి. 33% మీరు రిజర్వేషన్ ఇచ్చి చూపించండి, అప్పుడు వేరే స్టేట్స్ కూడా ఫాలో అవుతాయి. మీరు కేవలం సపోర్ట్ చేస్తున్నా అని బిల్ పాస్ చేసి పార్లమెంట్ కి పంపించడం కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఒక్క రాష్ట్రం ఎవరైతే ఆ బిల్ ని సపోర్ట్ చేస్తుందో, మహిళా రిజర్వేషన్ బిల్ ని ఫస్ట్ వాళ్ళ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి.
వాళ్ళ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేసి అందరికీ ఆదర్శంగా ఉండమని చెప్పండి. ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. రేపు పార్లమెంట్ లో కూడా మహిళలు ఎక్కువ మంది ఉంటారు. ఎస్ అంటే ప్రియాంక గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితితో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు కూడా ఏమీ లేని పరిస్థితి ఉంది. సో మంత్రి పదవులకే ఇక్కడ కొరవగా ఉంది పరిస్థితి. ఇక రాజకీయంలో మహిళలకు ఏమాత్రం అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారు ప్రభుత్వాలు? అవునండి. కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ లో అసలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదండి. ఇంకా ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదని చాలా మంది మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళు పోరాటం చేస్తే అప్పుడు ఈ సెకండ్ టర్మ్ లో ఇవ్వడం జరిగింది. ఇద్దరికి మహిళా మంత్రులు ఇవ్వడం జరిగింది. సో ఇలా అంటే ఆ ప్రజల ఒత్తిడి అది ఇది దాని వల్ల ఇప్పుడు ఇచ్చారు. అంతకుముందేమో అదొక రాజకీయ మార్పుల కోసం మేము ఇవ్వడం లేదు, మా రాజకీయ అవసరాల కోసం ఇవ్వడం లేదు అనేసి ఓపెన్ గా చెప్పారు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని. ప్రజలు అట్లా యాక్సెప్ట్ చేయకూడదండి. ప్రజలు అట్లా ఓపెన్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ యాక్సెప్టెన్స్ ని చూపిస్తే మహిళలకి ఇంకెప్పుడు అవకాశం రాదు. ఇప్పుడు 2 ఇచ్చారు, రేపు 4 ఇవ్వాలి, నెక్స్ట్ టైం 5 కూడా ఇవ్వాలని నేను అంటే ఈ కోరుకుంటున్నాను. 1, 2 అన్నవి మనకి ర్యాంకుల పరంపరగా చెప్పినట్లు కాకుండా వారికి రావాల్సిన 33% రిజర్వేషన్ ప్రకారం వారికి ఆ శాతం వారికి దక్కితే వారు కూడా అంతే నిర్ణీత శాతంలో ఉంటారు కదా మహిళలు కూడా రాజకీయంలో. అది జరగటం లేదు కదా. ఈ కోణంపై మీ యొక్క అభిప్రాయం? జరగట్లేదండి. ఈవెన్ ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే కేవలం 6 మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ 3 మాత్రమే ఎమ్మెల్సీస్ ఉన్నారు. ఇది 33% కూడా కాదు, కనీసం 1% కూడా కాదు, దానికంటే తక్కువే. సో కేసీఆర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయండి. స్వతహాగా ఎదిగిన మహిళలు, స్వతహాగా లీడర్షిప్స్ తో ఉన్న మహిళలు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. 33% మీరు రిజర్వేషన్ ఇచ్చి చూపించండి. ఇచ్చి చూపించాక మీరు బిల్ పాస్ చేయండి, మీరు బిల్ సపోర్ట్ చేయండి పార్లమెంట్ కి. మేము 33% మహిళలకి ఇట్లా ఇస్తున్నాము, మీరు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. బట్ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా మీరు వేరే వాళ్ళని ఎవరినో ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు కూడా చేయరు. ఎస్ అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ అన్న అంశంలో కూడా ఇంప్లిమెంట్ చేయించడానికి, అక్కడ చైతన్యం తీసుకురావడానికి, ఇంప్లిమెంట్ అయ్యేలా చూడటానికి మహిళలు కూడా రాజకీయంగా ఆల్రెడీ అక్కడ మంత్రి పదవిలో లేకపోతే గట్టి పదవిలో ఉంటే అప్పుడు కుదురుతుంది కదా చట్టసభలో. వీరికి సంబంధించి వీరికి అనుకూలంగా వీరికి సానుకూలంగా ఉండేలాగా మరి మహిళలే చట్టసభల్లో చట్టాలు చేసే స్థాయికి వెళ్ళగలగాలి కదా. ఇప్పుడు ఆ స్థితి లేదు కదా, మీరేమంటారు? పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారం అంతా కేసీఆర్ గారి చేతిలోనే ఉంది. ఇప్పుడు మంత్రులు కూడా ఉత్సవ విగ్రహాలు తప్పితే వాళ్ళ చేతిలో పవర్ ఏమీ లేదు. అక్కడ మహిళ ఉండని, ఒక పురుషుడు ఉండని, ఎవరైనా ఉండని, వాళ్ళ చేతిలో పవర్ లేదు. పవర్ అంతా కేసీఆర్ చేతిలోనే ఉంది. కేసీఆర్ గారు చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా పథకాలు కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం తప్పితే గానీ మనం వెళ్ళి వీళ్ళని ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని మొత్తుకున్నా గానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు, వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. అధికారం అంతా ఓన్లీ వన్ మ్యాన్ షో నడుస్తుంది తెలంగాణలో. దట్ ఈస్ కేసీఆర్, వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఆయన చేతిలోనే అధికారం ఉంది. అండ్ ఆయన బయటికి రారు, ప్రజల్ని కలవరు, ఎవరిని కలవరు. అండ్ ప్రజల్ని కలిసే మినిస్టర్స్ కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను స్వయంగా డాక్టర్స్ కోసం నేను పోరాటం చేశాను. 5 ఏళ్ళు అవుతుంది నేను పోరాటం చేసి కూడా. బట్ ఇప్పటి వరకు మా కోసం ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోలేదు తెలంగాణ గవర్నమెంట్. సో ఇలానే ఉంది పరిస్థితి. పవర్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కేసీఆర్. అండ్ ఒక్క మంత్రికి కూడా వాళ్ళకి పవర్ లేదు చేయడానికి. ఇలానే ఉంది. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళ అధికారాలు అంటే అసలు దెర్ ఇస్ క్వశ్చనే లేదు. అధికారం అంతా ఒకరి చేతిలోనే ఉంది. రైట్ ప్రియాంక గారు, అంటే ఇప్పుడు అధికారం అనేది వికేంద్రీకరణ జరగాలి, వికేంద్రీకరణలోనే అభివృద్ధి అక్కడ జరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా మరి అక్కడ మనకి మహానుభావులు మేధావులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు దక్కవలసిన మరి రాజకీయ ఫలాలు కూడా దక్కితే రాజ్యాంగ ఫలాలు కూడా వారికి సంక్రమించినట్లే అంటూ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి మొత్తానికి మహిళలు రాజకీయ రంగంలోకి ముందుకు రావడానికి మీరిచ్చే పిలుపు ఏంటంటారు చివరిగా? మహిళలు రాజకీయ రంగంలో ముందుకు రావాలంటే ఇప్పుడు నేను ఉప్పల్ కంటెస్ట్ చేశాను. ఐఎమ్ ది ఓన్లీ లేడీ లీడర్. ఒక్క లేడీ మహిళ నేను పోటీ చేసినప్పుడు మహిళలందరూ తలుచుకుంటే నన్ను గెలిపించవచ్చు. బట్ ఆ మహిళలందరూ తలుచుకోలేదు కాబట్టి నేను ఓడిపోవడం జరిగింది. సో మహిళలందరూ మహిళా సాధికారత కోసం, మహిళల కోసం మహిళలు ఓట్లేసుకోవాలి. సో మహిళ ఫస్ట్ అది ఆలోచించాలి. ఉన్న ఒక మహిళని ఓట్లేసి గెలిపించుకుందామన్న ఆలోచన మహిళలకు ఉండాలి. అప్పుడే ఇంకా ఇంకా మహిళలు ముందుకొస్తారు. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసినట్టు ఒక మహిళలు ఉన్నాను నా ఉప్పల్ లెవెల్లో 2018 ఎలక్షన్స్ లో, కానీ ఒక్క మహిళను కూడా గెలిపించుకోలేని పరిస్థితి. సో మహిళలు మార్పు రావాలి, మహిళలు మార్చుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ ని. మనకు కూడా ఒక లీడర్ కావాలి.
మహిళలకి చాలా హింసలు ఉంటాయండి. గృహ హింస ఉంటుంది, బయటికెళ్తే హింస ఉంటుంది, పనిచేసే దగ్గర హింస ఉంటుంది. అవన్నీ ఎదుర్కోవాలంటే, అవన్నీ చెప్పుకోవాలంటే ఒక మహిళా లీడర్ కావాలి. ఆ మహిళా లీడర్‌ని మనం గెలిపించుకోవాలన్న స్పృహ అనేది మహిళలకుండాలి. అలా ఉన్నప్పుడే మహిళలు ఇంకా ఇంకా ముందుకొస్తారు. ఇంకా లీడర్స్‌గా ఎదుగుతారు. ఈ సమాజం అనేది మారితేనే పైన మారుతుంది. సమాజం మారకుండా పైన మారాలంటే అస్సలు మారదు. సో, ప్రతి ఒక్క మహిళ కంకణబద్దురాలై తను ఒక మహిళా లీడర్‌ని ఎంచుకొని ఓటేసుకునేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే డెఫినిట్‌గా సమాజంలో మార్పొస్తుంది. రైట్ డాక్టర్ ప్రియాంక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంతసేపు మనతో పాటు డాక్టర్ ప్రియాంక గారు, వీరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఉప్పల్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వారు. ఇక ప్రెజెంట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. మొత్తానికి రాజకీయంలో మహిళలు ముందుకు వెళ్ళాలంటే ఎంతో కొంత చేదోడు వాదోడుగా సహకారం కూడా కావాలంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరి రాజ్యాంగంలో ప్రకారం వారికి దక్కవలసిన రిజర్వేషన్ల ప్రకారం వారికి దక్కవలసిన ఆ యొక్క ఎమ్మెల్యే స్థానాలు కానీ, లేకపోతే ఎంపీ స్థానాలు కానీ, లేకపోతే ఆ యొక్క ఉన్నత పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులు కూడా దక్కేలాగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.